త్వరగా రా. మిస్టర్ చేదు కాఫీ వెయిటింగ్ ఇక్కడ. ఎంతో ఎండ ఉంటుంది కదా, ఎండలో డార్క్ అవ్వకూడదని క్యాప్ పెట్టుకున్నా. సూపర్ వదినా నువ్వు. అవును కదా. ఓ నేను కూడా రెడీ అన్నయ్య, నేను రెడీ. లిల్లీ, ఈ గెటప్ ఏంటి? పొల్యూషన్ కి నా హెయిర్ ఫేస్ రెండు పాడైపోతాయి, అందుకే ఇది సేఫ్టీగా కట్టుకున్నాను. అది తీసే. అందం ఆనందం కన్నా ముఖ్యం కాదని మా అమ్మ చెప్పింది. ఇలా టాప్లెస్ జీప్ లో వెళ్తూ అల్లరి చేస్తూ ఉంటే అంతకన్నా ఆనందం ఏ ఉంటుంది? ముందు తీసే. వదినా వద్దు ప్లీజ్, డస్ట్ వల్ల పింపుల్స్ వస్తే మా కాలేజ్ లో నన్ను ఏడిపిస్తారు. సరే నీ ఇష్టం. వన్స్ అగైన్. ఇది నైస్. ఇప్పుడు పదండి వెళ్దాం. రే, వంశోద్ధారకులు బయలుదేరారు. పని అయ్యాక ఫోన్ చేయి. అవును, నీకు కొండపల్లి తెలుసా? తెలీదు, కానీ కొండపల్లి రాజా తెలుసు. పోనీ కొండపల్లి బొమ్మలు తెలుసా? తెలీదు. అవి అచ్చం నీలాగే ఉంటాయి శ్యామ్. అంత బాగుంటాయా? ష్యూర్. చాలా క్యూట్ గా ఉంటాయి నీలా. చంద్ర, అక్కడ చూడు ఎంత బాగుందో కదా. వావ్. చంద్ర, నా కోసం ఫ్లవర్స్ తీసుకొస్తావు కదా? కూర్చోండి. చంద్ర, సెల్ఫీ దిగుదాం రా. స్మైల్. హే, బాగా వచ్చింది. చూడు చూడు. వావ్, సూపర్ కదా. చేదు కాఫీ, నీతో కూడా ఒక సెల్ఫీ దిగుతా. స్మైల్. చెప్పొచ్చు కదా చంద్ర స్మైల్ అని. స్మైల్ అన్నయ్య. సరే పోనీ వదిలేసి. ఇట్స్ సో బ్యూటిఫుల్. ఒక సెల్ఫీ దిగుదాం. వదీనా, ఈ డ్రైవ్ ఎంత బాగుందో కదా. ఐఎమ్ లవింగ్ దిస్. మన ముగ్గురు నుంచుంటే ఎంత బాగుంటుంది. సరేదా నుంచు. నేను రాను శామ్, వద్దాను నుంచో. లిల్లీ దా. వదినా వద్దు. సరే ఈ బ్యాగ్ పట్టుకో.
చెట్లు ఎక్కుతాం కదా. చెట్టులే పుట్టలే. మనం అక్కడ సైట్ సీయింగ్ చూస్తాం కదా. సైటు లేదు, సీయింగ్ లేదు. పద్మావతినా, మనం అడవికి వెళ్ళాక హాయిగా మన గర్ల్స్ అందరం సెపరేట్ గా ఎంజాయ్ చేద్దాం, సరేనా? గర్ల్స్ అందరా పిచ్చి పిచ్చి ప్లాన్లు వేయకు. ఇప్పుడే చెప్తున్నా, నాతో పాటుగానే చంద్రతో పాటుగానే ఉండండి. ఎవరి పాటికి వాళ్ళు గర్ల్స్ గ్యాంగ్స్ అంటూ విడిపోవద్దు. అడవి మాల్లా కాదు, అన్ని వైపులా చూసుకుంటూ నడవాలి. ఏ ఆకు పడితే ఆకు ముట్టుకోకూడదు. పెట్టెలు కుందేళ్ళు అంటూ పరిగెత్తకూడదు. ముఖ్యంగా నీకే చెప్తున్నాను, సెల్ఫీలు ఫోటోలు అంటూ ముందు వెనక చూడకుండా గెంతులేయకో. ఈ హిట్లర్ మిలిటరీ నుండి మమ్మల్ని రక్షించు భగవాన్. అన్నయ్య కారా పో. అక్క నువ్వు ముందుకు వచ్చా, నేను వెనక్కి వచ్చేస్తా. శీతాకాలం సూర్యుల్లాగా కొంచెం కొంచెం చూస్తావే, సూటిగా తాకే చూపులతోటి గుచ్చయొచ్చుగా. వేసవికాలం గాలులాగా కొంచెం కొంచెం వీస్తావే, తరుమెత్తుంటరి తుఫానులాగా చుట్టయొచ్చుగా. వర్షాకాలం మబ్బుల్లాగా కొంచెం వస్తావే, సాయంకాలం సరదాలాగా మొత్తంగా రావే. కనులకు కలలు, వయసుకి వలలు, విసిరిన మగువ మనసుకి దొరకదు. ఇక్కడ బెలూన్లు రిబ్బన్లు అవి చేద్దామా? పండక్కి బెలూన్లు ఏం బాగుంటాయమ్మా, తోరణాలు కడదాం. పిల్లలకి ప్రతిసారి తోరణాలు అవి అంటే బోరు కొడుతుందేమో, ఈసారి అవి కొంచెం వేరేగా చేద్దాం. అలాగేనమ్మా, అలాగే. అమ్మా వీళ్ళిద్దరూ ఏం మారలేదు, చిన్నప్పుడు కూడా అంతే. పండగైనా పబ్బమైనా ఆ పేపర్ మొదటి నుంచి ఆఖరి వరకు నవిలి మింగేయిందే. వీళ్ళిద్దరికీ తెల్లారదు. ఉండండి, వీళ్ళిద్దరి పని చెప్తాను. అబ్బా దుర్గి, ఏంటిది పేపర్ ఇలా ఇవ్వు. దుర్గి, ఆఖరి ఆర్టికల్ చదివిచ్చేస్తాను. పండగ అయ్యేంత వరకు మీ చేతుల్లో పేపర్ ఉండడానికి వీల్లేదని సావిత్రమ్మ గారు చెప్పారు. అవును, చేయాల్సిన పనులు బోలెడున్నాయి. పూజకి తగ్గట్టు ఇల్లును అలంకరించుకోవాలి, వినాయకుడిని ఎక్కడ కొలువుంచాలో చూసుకుని దానికి తగ్గట్టు డెకరేట్ చేసుకోవాలి. ఇవన్నీ పిల్లలు వచ్చేసరికి మనం తయారు చేసి ఉంచాలి కదా. అమ్మా నువ్వు అలా చూస్తూ ఉండు, నేను తమ్ముడు కలిసి ఎంత బాగా డెకరేట్ చేస్తాం. దుర్గి, అమ్మా రాజని జయంతిని కూడా వీళ్ళకి సహాయం చేయమని చెప్పు. అలాగేనమ్మా. దుర్గి, పేపర్ ఇలా ఇవ్వు. దుర్గి, పేపర్ ఇచ్చేయచ్చు కదా. ఇక్కడంతా బాగుందో కదా. ఆగండి, ఇదిగో నేను చెప్పింది గుర్తుంది కదా.
చంద్ర నువ్వు ముందుండి వీళ్ళని లీడ్ చేయి, నేను వెనకాలండి ఈ తెల్లకోత అటు ఇటుకి ఎంతకుండా చూస్తాను. మీరంతా చంద్ర వెనకాలే వెళ్ళాలి. చంద్ర పద. మేం కోతులైతే మీరేంటి? వజ్రపాటి సింహాలం, వజ్రపాటి సింహాలం, వజ్రపాటి సింహాలం. అవునా సింహం? అయితే పద. అయితే నా వెనకొచ్చేయండి. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్. రాచదు కాఫీ. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్. దీనికి ఎక్కడో మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఉంది. లెఫ్ట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్. చిలుకా క్షేమమా, సఖుడా కుశలమా, చిలుకా క్షేమమా. సఖుడా కుశలమా. సార్ వాళ్ళు అడవిలోకి పోయారు. వెరీ గుడ్, మీరు వెళ్ళండి. రే గుర్తుందిగా, పిల్లల్ని బాగా భయపెట్టండి. ఇక్కడో దెబ్బ, ఇక్కడో ఘాటు, అంతే. ప్రాణం పోకూడదు రోయ్. అలాగే సార్. రే వాళ్ళని మర్డర్ చేయొద్దన్నాడు, అక్కడక్కడ ఘాట్లు పెట్టి వదిలేయమన్నాడు. నీకు అసలే చిరాకు ఎక్కువ. రే అందరూ మాస్కులు తెచ్చుకున్నారు కదా, వేసుకోండి, మన మొహాలు తెలియకూడదు. left, left, right, 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 left. అయ్యోడు అబ్బా ఏముందిరా, అబ్బా ఏముందిరా మామ. అర్రే కిరాకురా, వెళ్దామా పద. Right, left, left, 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 Hey, right, ఆగండి. left. మనం ఎందుకు వచ్చాం? పత్రి తీసుకెళ్ళడానికి. మరి ఏం చేస్తున్నారు? మార్చ్ పాస్ట్. ముందుకు సింహం ఉంటుంది, వెనక ఒక సింహం ఉంటుంది, మధ్యలో మీరు ఫాలో అవ్వమని చెప్పారు కదా, ఫాలో అవుతున్నాం. సరే సరే, ఫాలో అయించాలు, వెళ్ళి పని చూడండి. అయితే మేము ఇప్పుడు ఫ్రీ బర్డ్సా? వెళ్ళండి, కానీ కేర్ఫుల్ గా ఉండండి.
ఎస్. మా అక్క తోటికోడలు పిన్ని గారి మేనమామ గారు కోటీశ్వరులు. వాళ్ళకి మామిడి తోటలు, అరటి తోటలు కూడా ఉన్నాయి. కానీ ఏం లాభం, క్షణం మనశ్శాంతి లేదు ఆయనకి. కూతురు డ్రైవర్తో లేచిపోయింది. అయ్యో, కొడుకు తాగుబోతు. వాళ్ళకి పెళ్లి తీసేస్తే పోలే? ఆ ప్రయత్నంలోనే ఉన్నారు. గొప్పింటి సంబంధాలు ఎన్నొచ్చినా కాదంటున్నారు. మంచి సాంప్రదాయం ఉన్నా మంచి కుటుంబంతోనే సంబంధం కలుపుకుంటారంట. మా బాబాయ్ వాళ్ళు మా అంత రిచ్ కాదు, కొంచెం మధ్య తరగతే. 2 ఆడపిల్లలు. మాట కలిపి చూద్దామా? అయ్యో తప్పకుండా. నువ్వు చెప్పిన సంబంధం కాని కుదిరిందనుకో, నీ ఫోటో పెట్టుకుని పూజ చేసుకుంటారు వాళ్ళు. పూజలక్కర్లేదులే కాని ప్రతి సంవత్సరం ఒక గంపెడు మామిడి పళ్ళు నైవేద్యంగా పంపిస్తే చాలు. నువ్వు భలే జోకులేస్తావు చెల్లి. ఏం జరుగుతుంది ఇక్కడ? చీ 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 చీ. అబ్బా, ఓ, నా కళ్ళు మండిపోతున్నాయేంటి? చూడలేకపోతున్నాను. 2 ఆడాళ్ళు కలిసి గ్యాస్ ఇప్పులు మొదలు పెట్టారు అంటే ప్రాణ స్నేహితులైపోతారు. లాభం లేదు. వీళ్ళ సఖ్యతను చెడగొట్టి వీళ్ళిద్దరినీ విడగొట్టి బాగా భయపెట్టి వదులుతాను. ఏంటి తోటికోడలిద్దరూ తెగన వేసుకుంటున్నారు? ఎంత చూడముచ్చటగా ఉందో. మా అన్న రంగారావు గారే బతుకుంటే ఎంత ఆనందించేవారో కదా. అవును, ఇంతకీ పిల్లలేరమ్మా, కనబడట్లేదు. పత్రిక కోసం అడవికెళ్ళారు చిన్న మావయ్య గారు. ఏంటి పిల్లలందరూ అడవికెళ్ళారా? అది కాదండి, పిల్లలు సరదాగా. అసలు మీరు తల్లులేనా? పిల్లలు అడవికెళ్తే మీరు హాయిగా కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ కూర్చుంటారా? అందులో పెళ్లి కావలసిన మగ పిల్లల్ని ఆడపిల్లల్ని కలిపి పంపిస్తారా ఎవరైనా? మీకు తెలీదు ఎన్ని ఆటవిక సామాజిక శక్తులుంటాయో మీకు అసలు ఐడియా ఉందా? ఏ పాము పులో నక్కో పురుగు అయితే పర్వాలేదు, దానికి విరుగుడుంది. కానీ ఏ దొంగ దొండగుడు అయితే వచ్చి మీద పడితే పిల్లల సంగతి ఏం కావాలమ్మా? అయ్యయ్యో, నా పిల్లలు. అక్క, మన పిల్లలక్క. ఇవన్నీ ముందు మనకెందుకు తట్టలేదు? అయ్యయ్యో, నా పిల్లలు నేను వెంటనే చూడాలి. అసలు మనం వాళ్ళని అక్కడికి పంపించకుండా ఉండాల్సిందక్క. మన పిల్లల్ని పంపించింది మనం కాదు జయంతి, అత్తే వాళ్ళని పంపించారు. అప్పటికి నేను చెప్తూనే ఉన్నాను, పెళ్లి కావాల్సిన పిల్లని పచ్చకర్పూరాన్ని బయటికి వెళ్ళనివ్వకూడదు అని. నా మాట ఎవరైనా వింటేగా. జయంతి, వదినా, ఏంటి మీరు ఎందుకలా కంగారు పడుతున్నారు? పిల్లలు అడవికెళ్ళారు కదరా, వాళ్ళకక్కడ ఏ గండం మీద పడుతుందోనని కోడళ్ళు భయపడుతున్నారు. అదేంటి, ఇప్పుడు దాకా బానే ఉన్నారు కదా, ఉన్నట్టుండి భయం ఏంటి? అలా భయపడకండి, పిల్లలకి ఏమీ కాదు. వాళ్ళు మనకి చిన్నపిల్లలు కానీ చక్కగా వాళ్ళని వాళ్ళు చూసుకోగలరు. మీకేం తెలీదు, మీరు ఊరుకోండి. అవును మరిది గారు, మీ మగాళ్ళకేం తెలుసు తల్లి హృదయం ఎంతగా తల్లడిల్లిపోతుందో. ఏ వాళ్ళు మాకు మాత్రం పిల్లలు కదా? మీ పిచ్చి భయాలు మీరును. రాజీ, జయంతి, ఎందుకలా భయపడుతున్నారు? వాళ్ళకేం కాదు, పిల్లలు జాగ్రత్తగా వారికి వస్తారు. దేవుడా, నా పిల్లల్ని కాపాడుతండి. భగవంతుడా, నా తప్పులేమేనుంటే నన్ను శిక్షించి తండ్రి. నా పిల్లలు ఏం చేస్తున్నారో ఏంటో. సీన్ ఎలా మొదలైంది, ఎలా ఎండైంది, ఇప్పుడు కదా నా కళ్ళు చల్లబడ్డాయి.